అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 38వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 38వ వచనంలో మనం ఉన్నటువంటి మాటని చదువుకోగలిగితే చదవండి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలని వేడుకున్నట్టుకు 2 మనుష్యులను అతని యొద్దకు పంపిరి. గమనించాలి పిల్లరా, దోర్కా ఎప్పుడైతే జబ్బు వలన చనిపోయిందో ఆ విషయం తెలిసిన వారు అందరూ కూడా ఆ సంఘటన స్థలానికి చేరుకుని ఇప్పుడు ఏ విధము చేతనైనా ఈ దోర్కాని ఏం చేయాలి, మనం బ్రతికించాలి. ఎందుకనంటే ఈమె బ్రతికినంత కాలం ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతూ బ్రతికింది, ప్రతి ఒక్కరికి మేలు చేస్తూ బ్రతికింది, ప్రతి ఒక్కరికి సహాయపడుతూ బ్రతికింది. మనమేం బ్రతికాం? ఎవరికి రూపాయి పెట్టలే, ఎవడికి గిన్నెడు చన్నీళ్ళు లేవలే, ఎవడికి ఒక ముద్ద అన్నం పెట్టలే. బ్రతికినంతకాలం మనం నిష్ప్రయోజనంగా బ్రతికాం, ఎవరికి ఉపయోగపడకుండా మనం బ్రతికాం. కానీ ఈ దోర్క అలాంటిది కాదు. ఈ దోర్క బ్రతికినంత కాలం ఒకరికి మేలు చేస్తూనే బ్రతికింది, ఒకరిని నిలబెడుతూనే బ్రతికింది, ఒకరిని ప్రోత్సహిస్తూనే బ్రతికింది, ఒకరిని బలపరుస్తూనే బ్రతికింది. ఇలాంటి స్త్రీ చనిపోవడానికి వీలు లేదు. ఇప్పుడు ఈమెను బ్రతికిద్దాం. అదిగో శక్తి కలిగినటువంటి పేతురు, దైవజనుడు పేతురు దగ్గరలోనే ఉన్నాడు. మీరు వెళ్ళండి, మీ ఇద్దరు వెళ్ళి ఈ విషయం పేతురు గారికి చెప్పి వెంటనే పేతురు గారిని రమ్మనండి అని ఒకిద్దరికి పిల్లలు చెప్పి పంపిస్తే వారు పేతురును కలుసుకుని ఈ విషయం అంతా కూడా చెప్పి పేతురుని పిల్లరా ఆ మేడ గదిలోనికి తీసుకొచ్చినప్పుడు దైవజనుడు అక్కడ వారందరూ కూడా దైవజనుడు ప్రార్థించగా ఆ దైవజనుడి ప్రార్థనతో పిల్లరా అక్కడున్నటువంటి అనేకులు విధవరాండ్రులు సహాయం పొందిన వారు అందరూ ఎలుగెత్తి ప్రార్థించగా దైవజనుడు తన నోటితో పిల్లలు మాట్లాడుతున్న ఆ మాటను బట్టి తబిత ఏం చేసిందట, లేచి కూర్చుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్జీవంలో నుండి పిల్లరా దేవుని ప్రజల యొక్క ప్రార్థనను బట్టి ఆమె మరలా జీవాన్ని పొందుకుంది. ఈ వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మూడో మాటగా ఏం చెప్తాను అని అంటే, ఈమె పిల్లరా మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుంది, మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుంది. ఇంకో మాట రాసుకోవాల్సి వస్తే తన కొరకు ప్రార్థించే వారిని సంపాదించుకుంది. పిల్లలు అక్కడ ఉన్నవారు ఏమంటున్నారంటే, మేము చచ్చిపోయినా బాగున్నాం, ఎందుకనంటే మమ్మల్ని ఎవరికి ఉపయోగం లేదు. కానీ దోర్కా చనిపోయిందంటే అది జీర్ణించుకోలేకపోతున్నాం, ఎందుకనంటే బ్రతికినంతకాలం ఈమె ఉపయోగపడుతూ బ్రతికింది, ఈమె బ్రతకాలి. ఇలాంటి స్త్రీ చనిపోవడానికి వీల్లేదు, ఇలాంటి స్త్రీ నిర్జీవం అయిపోవడానికి వీల్లేదు. ఇలాంటి స్త్రీ మరలా జీవం పోసుకుని అనేక దినములు ఇంకా మాలాంటి వారందరికో ఈమె ఎలా ఉండాలో ఉపయోగకరంగా ఉండాలి. ఇప్పుడు ఈమె బ్రతకాలి అని అందరూ ప్రభువా బ్రతికించిన ఆయన అని ఆమె కోసం ప్రతి ఒక్కరు ఎలుగెత్తి గట్టిగా ప్రార్థన చేస్తున్నారు. నేను అడుగుతున్నాను ఈరోజు పిల్లరా, ఆమె ఆ రకమైన సాక్ష్యాన్ని సంపాదించుకుంది కనుక దొరక్క కొరకు అనేకులు ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. పిల్లరా ఏం సంపాదించింది దొరక్క అని అంటే పిల్లరా, ఒకవేళ తన జీవితంలో సంపాదించింది ఏది మనుషుల కంటికి కనిపించకపోవచ్చు, లేకపోతే ఆమె సంపాదన అసలు సంపాదనే కాదనేవారు ఒకవేళ ఉన్నారేమో. కానీ నేను అంటాను పిల్లరా, అన్నిటికంటే ఉత్తమమైన దాన్ని ఆమె ఏం చేసుకుంది, మంచి సాక్ష్యం. పిల్లరా మనం చనిపోతే ఈ లోకంలో మనం సంపాదించినవి ఏవి మనతో రావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోట్లు సంపాదించిన బంగారం పిల్లర, మరొకటి మేడమెద్దులు పిల్లర, భూములు ఏవి మనం సంపాదించినా అన్నీ వెనుకున్న వారికి వదిలేసి పోవాలి తప్ప ఏది కూడా మనం వెంట పెట్టుకుని వెళ్ళం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొన్న ఆడెవడికో కారు ఇష్టం అంటే బాగా, ఆడు చచ్చిపోతే పెట్టి ఖర్చు లేకుండా ఆడు కోరికను బట్టి ఆడిని ఆ కారులోనే పెట్టి కారు అంత గొయ్యి తీసి ఈయన్ని మొత్తం ఆ కారుతో పలంగా గొయ్యిలో పెట్టి సమాధి చేశారు. ఆడెవడో పేరు కూడా చూడలేదు నేను. అంటే ఆడి ఫీలింగ్ ఏంటంటే
నాకు ఇష్టమైన దాన్ని నేను నాతో తీసుకెళ్ళిపోతున్నాను అని అనుకున్నాడు, కానీ ఆడెక్కడికి వేసుకెళ్ళలేడు దాన్ని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆడు ఏ ఊరు వెళ్ళలేడు. ఆ పక్కనే ఉన్న ఆ సమాధి పెట్టి దగ్గరికి కూడా ఆడు ఆ కారుతో వెళ్ళలేడు. ఏమండి, వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్ళ ఎక్కడికి తిరగలేడు. ఆడు ఏ పెళ్ళికి అది వేసుకుని వెళ్ళలేడు. కానీ ఆడు ఫీలింగ్ ఏంటంటే, నేను ఏదో నాతో పాటు తీసుకెళ్ళిపోతున్నాను. గమనించండి పిల్లరా, ఈ ఆస్తిపాస్తులు ఇవేవి కూడా మనతో రావు. బైబిల్ చెప్తుంది కదా, ఉగ్రత దినం ముందు ఆస్తి అక్కరకు రాదు అంటే, అక్కరకు రాదంటే అక్కకు రాదు కాదు, నీది మీ అక్కకి ఎందుకు ఇత్తబెట్టి అసలు ఆవిడకి అక్కరకు రాదు అంటే అవసరానికి రాదా? అవసరానికి ఉపయోగపడదు ఆస్తి. భలే చెప్తున్నారులే. గమనించండి పిల్లరా, దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, ఈరోజు నువ్వు మంచి సాక్ష్యం సంపాదించుకోవాలి. మంచి సాక్ష్యం సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు క్రీస్తుని కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. పౌలు అంటాడు ఏమనంటే, నేను ఈ లోకంలో ఏవేవో నేను సంపాదించలేదు, కానీ అన్నిటికంటే ఉత్తమమైన వాణ్ణి నేను నేను క్రీస్తును సంపాదించుకున్నాను అని పిల్లరా పౌలు భక్తుడు పిల్లరా మాట్లాడడం అనేది మనం చూస్తాం. ఈరోజు ఈ వాక్యం ఉంటే, నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఈ లోకంలో ఏవేవో సంపాదించడానికి నువ్వు సమయాన్ని వృధా చేయడం కంటే, నీ యొక్క ధనాన్ని నువ్వు వృధా చేసుకోవడం కంటే, యేసుక్రీస్తు ప్రభువును నువ్వు సంపాదించుకోగలిగితే నువ్వు ఈ లోకంలో ఉన్నవన్నీ నువ్వు సంపాదించుకున్నట్లే. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. క్రీస్తుని సంపాదించుకుందాం. క్రీస్తుని సంపాదించాలి మనం. ఈ వాక్యం ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరు, ఎందుకు క్రీస్తును మనం సంపాదించుకోవాలి అని అంటే పిల్లరా, ఆయన లాంటి మనసు మరొకరు ఎవ్వరికి లేదు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువును మనం సంపాదించుకోవాలి అని అంటే పిల్లరా, ఆయనకున్నటువంటి ప్రేమ ఈ లోకంలో మరొకరు ఎవ్వరికి లేదు. ఆయన లాంటి మనసు పిల్లరా, ఆయన లాంటి ప్రేమ ఈ లోకంలో మరొకరు ఎవ్వరిలో కూడా మనం చూడలేం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని పిల్లరా ఈ లోకంలో ఉన్న వారందరూ సంపాదించుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని ఒక మతస్థుడిగా ఏం చేస్తున్నారు, చూస్తున్నారు. ఒక మతానికి చెందినవాడు అని ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని చాలామంది చూస్తున్న పరిస్థితి. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు వారు క్రిస్టియనా, హిందువా, ముస్లిమా? గమనించండి పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు క్రిస్టియనా కాదా? యేసుక్రీస్తు ప్రభు క్రిస్టియన్నా కాదా? ఇది నన్ను చాలా పెద్ద కాంట్రవర్సీలోకి లాగేస్తుంది. జాగ్రత్త, మీరు ఆలోచించి చెప్పాలి. చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు క్రిస్టియన్నా కాదా? క్రిస్టియనేనా? క్రిస్టియన్ అన్న వాళ్ళు చేయొద్దండి. క్రిస్టియన్ కాదన్న వాళ్ళు చేయొద్దండి. నువ్వు వెళ్ళేటప్పుడు ఆ చీకట్లో పడిపోతావు చూడు, ఏదో దానికి చెందాలి కదా, దానికి ఎత్తావు దీనికి ఎత్తావు ఏమండి. యేసుక్రీస్తు ప్రభువును పిల్లరా అనుసరిస్తున్న వారు పిల్లరా క్రిస్టియన్స్, క్రైస్తవులు. కానీ యేసుక్రీస్తు ప్రభు పిల్లరా ఒక మతానికి చెందినవాడు కాదు. యేసుక్రీస్తు ప్రభు పిల్లరా క్రిస్టియన్ కాదు. యేసుక్రీస్తు ప్రభు ఒక ముస్లిము కాదు. యేసుక్రీస్తు ప్రభు ఒక హిందువు కాదు. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అని అంటే, ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళ్ళందరినీ కూడా వారి యొక్క పాపములో నుండి విడిపించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి పిల్లరా దేవతి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ వాక్యం ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడు. కాబట్టి ఆయన ఒక మతానికి చెందినవాడైతే నువ్వు అనుసరించాల్సిన అవసరం లేదు, నువ్వు ఆయన సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు పిల్లరా మానవులను రక్షించేటువంటి వాడైన పిల్లల మానవుని పట్ల ఎనలేని ప్రేమను చూపేటువంటి వాడైన
అదేవిధంగా పిల్లరా, ప్రతి ఒక్కరి విషయంలో మేలు చేయాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు ఆయన. ఈరోజు ఆయన్ని సంపాదించుకుంటే తప్పేముంది? ఈ వాక్యం ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభుని ఒక మతానికి పోల్చి ఎవరో చూడొద్దని ఈ సమయంలో నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అందరినీ ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన అందరి కొరకు ఆయన మరణించాడు. పిల్లరా, ఆ రక్తములో మానవులందరి పాపములు ఆయన కడిగి ఈరోజు పిల్లలు ప్రతి ఒక్కరికి విడుదలను ఇచ్చాడు. పిల్లరా, అది ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను దేవుని సావుకునిగా నేను తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఇక మీదట నువ్వు వ్యర్థమైనవి లేకపోతే నిష్ప్రయోజనమైన వాటిని నువ్వు సంపాదించడం కాదు, కానీ నువ్వు క్రీస్తుని సంపాదించుకుని దేవుడు నీతో మాట్లాడుతున్నట్లుగా నీవు బ్రతుకుతూ నీ జీవితంలో నువ్వు అంతిమంగా ఒక మంచి సాక్ష్యాన్ని నువ్వు సంపాదించుకోవాలి. అలా మనం జీవించగలిగితే దేవునికి మనల్ని బట్టి ఎంతగానో మహిమ ఘనత ఆయనకి చెందుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీవు ఏం సంపాదించుకోవాలి? నువ్వు మూడవదిగా సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. నీ కొరకు పిల్లరా ఏడ్చేవారిని నువ్వు సంపాదించుకోవాలి. తబిత చనిపోతే అక్కడ చూడండి ఎంతమంది ఎడుతున్నారో, నువ్వు చనిపోతే ఎంతమంది ఎడుతారో తెలియదు. నువ్వు చనిపోతే ఎంతమంది ఎడుతారో తెలియదు. అసలు అంతమంది మనకు ఉన్నారో లేదో తెలియదు. కారణం ఏంటంటే, బ్రతికినంత కాలం పిల్లరా ప్రతి ఒక్కరి మీద కోప్పడుతూ, పిల్లరా ప్రతి ఒక్కరిని దూషిస్తూ, ఎవరికీ ప్రయోజనకరంగా ఉండకుండా అందరినీ ఇబ్బంది పెడుతూ, అందరికీ హాని చేస్తూ పిల్లరా బ్రతుకుతూ వచ్చాం. ఇప్పుడు మనం చనిపోయామని తెలిస్తే కొంతమందికి అది ఒక పండగలాగా ఉంటుందేమో. గమనించండి పిల్లరా, ఈరోజు క్రైస్తవుని యొక్క మరణం ఆ విధంగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, మనం పోతే మన విషయమే పిల్లలు అనేక సంవత్సరాలు సాక్ష్యం వినబడుతూనే ఉండాలి. మనం నిర్జీవం అయిపోయినా మన సాక్ష్యం ఎలా ఉండాలి? బ్రతికే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్ ఆర్థర్ కాటన్ క్రిస్టియన్, అతడు పిల్లరా బ్రతుకున్నప్పుడు ఒక మంచి పని చేశాడు. ఏంటి? ధవళేశ్వరంలో ఏమండి చెప్పాలి, ఒక బ్యారేజ్ కట్టాడు. దాని ద్వారా ఎన్నో ప్రాణాలు సురక్షితంగా ఉన్నాయి. వ్యక్తి లేడు, కానీ ఇప్పటికీ ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు? బ్రతికే ఉన్నాడు. దేన్ని బట్టి అని అంటే, ఒక మంచి సాక్ష్యం. దాన్ని చూస్తున్నప్పుడల్లా పిల్లరా ఆయన కొరకు ఒక మంచి సాక్ష్యం మనం గుర్తు చేసుకుంటాం. ఈరోజు పిల్లరా మన జీవితం అంతా కూడా ఆ రకమైనటువంటి అనుభవాలు కలిగిన వారిగా మనం జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏమన్నానంటే, జీవించుచున్నానన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. దీన్ని తిప్పి మనం మాట్లాడదాం. ఎలా అనంటే, మృతుడు అన్న పేరు మాత్రం నీకు ఉన్నది కానీ నీవు, చాలా బాగుందిలే, దాన్ని తిప్పి మాట్లాడదాం. యాజ్ ఇట్ ఈజ్ అన్నాను. జీవించుచున్నానన్న పేరు మాత్రం నీకు ఉన్నది కానీ నీవు మృతుడివే అనే మాట. ఇప్పుడు మృతుడు అన్న పేరు నీకున్నది కానీ నీవు సజీవుడివే అన్నట్లుగా పిల్లరా ఈరోజు మన సాక్ష్యం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.